హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 124. వాడు నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పర్మిషన్ అడగమని స్నేహని బతిమాలుతున్నాడు వెధవ అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. ప్రదీప్ నవ్వుతూ, అది సిస్టర్, మా పెళ్లి కోసం స్నేహ చాలా వెయిట్ చేస్తుందని నేనే అడగాలనుకున్నా కానీ అంటూ తన మీద తోసేస్తున్న ప్రదీప్ కాలిని తొక్కి, నేనా పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది అని కోపంగా అడిగింది స్నేహ. అబ్బా రాక్షసి, నా కాలు పోయిందే అని నొప్పికి నోరు కొట్టుకున్నాడు ప్రదీప్. బన్నీ కోపంగా, మాము, నువ్వు నా అత్తను తిట్టావంటే బాగోదు, తనకి నేనున్నాను అంటూ స్నేహ పక్కకొచ్చాడు. నేను ఉన్నా అంటూ సన్నీ కూడా బన్నీతో వచ్చింది. వాళ్ళని చూసి స్నేహ మురిసిపోతే, నా బంగారాలు మీరంటూ వాళ్ళని ముద్దు పెట్టుకుంది. శివాని నవ్వుకుంటూ ప్రతాప్ గారికి మందులివ్వాలని పైకి వెళ్ళింది. ఏంటి అన్యాయం? రే బన్నీ, మీ అత్త కదరా నా కాలు తొక్కింది, అప్పుడు నువ్వు నాకు కదా సపోర్ట్ చేయాలి అన్నాడు. నో మాము, ఫస్ట్ నువ్వు అబద్ధం చెప్పి అత్తని బుక్ చేసావు కదా, అది తప్పు కదా, అందుకే అత్త నీకు పనిష్మెంట్ ఇచ్చింది, నేను అంతా చూశాను అంటూ నువ్వు నన్ను ఏమార్చలేవన్నట్టు యాటిట్యూడ్గా చెప్పాడు బన్నీ. బన్నీ చెప్పింది కరెక్ట్ అంది సన్నీ వంత పాడింది. ఇదెక్కడ ఫాలోయింగ్ అమ్మా ఈ ఏజ్కి అంటూ సన్నీని చూసి విస్మయంగా అడిగిన ప్రదీప్కి ఓ లుక్ ఇచ్చి, అది నా మరదలు కదా, అందుకే నాకు సపోర్ట్ చేస్తుంది అని పొగరుగా చెప్పాడు బన్నీ. ఈ బాబు కొడుకులు ఒక్కటే సింక్లో ఉన్నారా బాబు అని గొనికాడు ప్రదీప్. రుద్ర తన కోసం టిఫిన్ తీసుకురావడం చూసిన సురేఖ, నువ్వు తెచ్చావేంటి రుద్ర అంది సురేఖ. నేను తెస్తే ఏమైందక్క, నీతో మాట్లాడాలనిస్తూ తీసుకునొచ్చాను, ముందు తిను అంటూ సురేఖ చేతికి ప్లేట్ ఇచ్చి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు రుద్ర. సురేఖ టిఫిన్ చేశాక మెడిసిన్ ఇచ్చిన రుద్ర ఏదో చెప్పేలోపు, తమ్ముడు, నేను కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని సురేఖ చెప్పిన మాట విని రుద్ర ఆశ్చర్యపోయాడు. అక్క, నిజంగా ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావు కదా అని కన్ఫర్మేషన్ కోసం మరొకసారి అడిగాడు రుద్ర. సురేఖ అవునని తల ఊపింది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావక్క అంటూ సంతోషంగా సురేఖని హక్ చేసుకుని, నీ లైఫ్ బాగుండాలనే మన ఫ్యామిలీ కోరిక ఇప్పటికి నెరవేరబోతుందక్క, నాకిప్పుడు నిజమైన హ్యాపీనెస్ వచ్చింది అన్నాడు రుద్ర సురేఖతో. సురేఖ కంటిలో సన్నని కంటి చెమ్మ చూసి, ఈ కన్నీళ్ళు సంతోషంతో తప్ప బాధతో నీ కంటిలో ఇకెప్పటికీ రాకూడదు, నేను చూడకూడదక్క అంటూ సురేఖ కళ్ళు తుడిచి, ఇంత సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావంటే ఏదో జరిగింది, ఏమైందక్క అని ఆమె చేతిని పట్టుకుని లాలనగా అడిగాడు రుద్ర. నైట్ బబ్లు మాటలు చెప్పింది సురేఖ. నేను పిల్లల కోసమే ఇన్నాళ్ళు ఆలోచించింది, కానీ వాళ్ళు కళ్యాణ్ గారి నుండి తండ్రి ప్రేమను ఆశిస్తున్నారని రాత్రి తెలిసింది రుద్ర. అందుకే నా వల్ల కలిగిన వాళ్ళ ఈ పరిస్థితికి నేనే పరిష్కారం చూపించాలి కదా అంది ముభావంగా సురేఖ. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకక్క, విధిరాత అంతే, నువ్వు కావాలనేమీ చేయలేదు అని ఓదార్పుగా అన్నాడు రుద్ర. కానీ నేను కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడాలి రుద్ర అంది సురేఖ. సరే అక్క, నేను ఫోన్ చేసి ఇక్కడికే పిలుస్తాను అని రుద్ర బయటకు వెళ్తూ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. కళ్యాణ్ కూడా వస్తానని చెప్పి బయలుదేరాడు. రుద్ర తన రూమ్కి వెళ్తుండగా మరో ఫోన్ వచ్చింది రుద్రకి. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్ర హలో అనగానే, సార్, నేను డిటెక్టివ్ని, ఆ కౌశల్ గురించి ఒక న్యూస్ తెలిసింది. తను పెట్టిన డిటెక్టివ్ మాటలకి, ఏంటి నవీన్, నిజమా అని ఆశ్చర్యంగా అన్నాడు రుద్ర. ఎస్ సార్, అతనికి ఓ మేనమామున్నాడు, అతడు ఓ మాఫియా డాన్ అనగానే రుద్ర షాక్ అయ్యాడు. అతనే పోలీసుల్ని చంపి ఆ కౌశల్ని తీసుకుపోయాడు. ఇప్పుడు అతను తన మేనమామ దగ్గరే ఉన్నాడని చెప్పాడు నవీన్. ఏంటి, నిజమా? అసలు ఇప్పటిదాకా ఆ కౌశల్కి మేనమామకుడు ఉన్నాడని ఎవరికీ తెలియలేదే అని డౌట్గా అడిగాడు రుద్ర. అవును సార్, నేను పక్కాగా అన్నీ కనుక్కున్నాకే మీకు చెప్తానని మీకు కూడా తెలుసు కదా సార్. ఆ గిరీష్ మాఫియా కాబట్టి బయట ప్రపంచానికి అతని గురించి వీళ్ళు చెప్పుకోలేదేమో, కానీ ఆ గిరీష్కి అక్కంటే ప్రాణం. ఆమె కొడుకైనందుకు ఈ కౌశల్ మీద కూడా అంతే ప్రేమ చూపిస్తాడంట. కానీ అతన్ని కౌశల్ ఫాదర్ దూరంగా ఉంచేవాడని, ఇప్పుడు మాత్రం కొడుకుని కాపాడాడని బావమరిదితో
కలవచ్చు అని నవీన్ చెప్పగానే ఇప్పుడు వాడు ఆ ఇద్దరు ఎక్కడున్నారు నవీన్ అని నొసలు రబ్ చేసుకుంటూ అడిగాడు రుద్ర. ఈ వైజాగ్ చుట్టుపక్కలే ఉన్నారు సార్. ఆ రోజు మీరు వైజాగ్ వచ్చిన రోజు కూడా ఆ కౌశల్ బయటకు వచ్చినట్టు తెలిసింది. బట్ అతనికి ఇప్పుడు ఆ మాఫియా అండ ఉంది కాబట్టి అతను అంత సులభంగా మనకు దొరకడు అని చెప్పాడు నవీన్. ఓకే నవీన్, వాడి బాడీ పొజిషన్ ఏంటి అన్నాడు రుద్ర. రుద్రకి తెలుసు తను కొట్టిన దెబ్బలు ఓ మనిషిని నార్మల్ చేయడం అసాధ్యమని. అందుకే అడిగాడు ఏ పొజిషన్లో ఉన్నాడో కౌశల్ తెలుసుకోవాలని. ప్రస్తుతానికి కౌశల్ నడవలేడు సార్, వీల్ చైర్లో ఉన్నాడంట. ఎవరో కేరళ నుండి ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు తొందరలో ఇక్కడికి వస్తారని సమాచారం అందింది సార్ అని చెప్పాడు నవీన్. రుద్ర ఆలోచిస్తూ, సరే వాడెక్కడుంది కరెక్ట్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్పండి, మీకు ఊహించిన దానికంటే ఎక్కువ మనీ ఇస్తాను నవీన్ అని వాళ్ళకి బిగ్ ఆఫర్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు రుద్ర. దీర్ఘంగా ఆలోచిస్తున్న రుద్ర ఆలోచనలను చెడగొడుతూ, రుద్ర, కళ్యాణ్ అన్నయ్య వచ్చాడంటూ అక్కడికొచ్చింది శివాని. అవునా, వస్తున్న పద అంటూ లేచిన రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి, మ్యాటర్ ఏంటి అంత డీప్గా థింకింగ్లో ఉన్నారు, దేని గురించి అంటూ కళ్ళెగరేసింది శివాని. రుద్ర నవ్వి ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కుని తన పొట్టకు ఇబ్బంది లేకుండా హత్తుకుంటూ, అక్క కళ్యాణ్ గారితో పెళ్ళికి ఓకే అందే, కాకపోతే అక్క ఆయనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది, అందుకే పిలిపించాను. అక్క మనసులో ఏముందా అని ఆలోచిస్తున్నానంతే అని సగం అబద్ధం సగం నిజం చెప్పాడు రుద్ర. నిజంగా వదిన పెళ్ళికి ఓకే అందా అని ఆనందంగా అడిగింది శివాని. అవును అని రుద్ర తల ఊపి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అన్నాడు రుద్ర. వద్దులే, నాకు వంటింట్లో పనుంది పద అంది శివాని. నువ్వేం పని చేయకు, వరం చూసుకుంటుందని చెప్పానా అని రుద్ర సీరియస్ అయ్యాడు ఆమె మీద. అబ్బా, నేనేం పనేం చేయను స్వామి, కాకపోతే బన్నీకి బాక్స్లోకి వాడికి ఏమేమి ఇష్టమో ఆంటీకి చెప్పి బాక్స్లో పెట్టిస్తానంతే అని బొంగమూతి పెట్టి చెప్పింది శివాని. అలా అయితే సరే, కానీ రోజు నువ్వు చెప్పి పని చేయించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి వరంకి చెప్పే, తర్వాత తనే కరెక్ట్గా అన్నీ పెడుతుంది. నువ్వు అటు ఇటు తిరిగి నాకు టెన్షన్ తెప్పించకే అన్నాడు రుద్ర. సరే బాబు, అలాగే చేస్తాలే పదా అంటూ అతనితో కలిసి కిందకు వెళ్ళింది శివాని. కళ్యాణ్ని విష్ చేసి కాఫీ తాగారా కళ్యాణ్ గారు అని అడిగాడు రుద్ర. తాగాను రుద్ర, రేక్ ఎలా ఉంది అంటూ చుట్టూ చూశాడు కళ్యాణ్. అక్క బాగుంది, పైనే ఉంది రండి అంటూ రుద్ర కళ్యాణ్తో కలిసి సురేఖ రూమ్లోకి వెళ్ళాడు. కిచెన్లోకి వచ్చిన శివానీని చూస్తూ, మేడం ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను అంటూ వినయం నటించింది. వరం ఆంటీ చేస్తుంది, నువ్వు వేరే పనుంటే చూసుకో రెజీనా అని చెప్పి, ఆంటీ మీరా లడ్డూలు ఎక్కువ బన్నీకి పెట్టకండి, బాగున్నాయని వాడు అవే తిని అన్నం తినకుండా పడేస్తాడు అంది శివాని. సరే శివమ్మ అంటూ బన్నీ లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టింది వరం. 2 లడ్డూలు ప్లేట్లో పెట్టి అన్నయ్యకి ఇచ్చేస్తాను అని అడిగింది శివాని. ఆ బాబు వచ్చారా? చాలా మంచివారు, చక్కగా ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడతారా బాబు అని కళ్యాణ్ గురించి పొగుడుతూ లడ్డూలని ప్లేట్లో పెట్టించింది వరం. సురేఖ ముందు కూర్చున్న కళ్యాణ్, ఇప్పుడెలా ఉంది రేఖ అని ప్రేమగా అడిగాడు. బాగుంది అని ఇబ్బందిగా చెప్తున్న సురేఖను చూసి, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పనుంది చూసుకుని వచ్చేస్తాను అంటూ రుద్ర అప్పుడే వచ్చిన శివానీని చూసి, స్వీట్ అక్కడ పెట్టిరా, నీతో పనుందంటూ వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి చూశాడు రుద్ర. అలాగే రుద్ర, తీసుకోండి అన్నయ్య అంటూ ప్లేట్ కళ్యాణ్ ఎదురుగా పెట్టి రుద్ర వెనకే బయటకు వెళ్ళిపోయింది శివాని. లడ్డూ తింటూ, అవును ఏదో మాట్లాడాలన్నావంట నాతో, ఏ విషయం రేఖ అని క్యాజువల్గా అడిగాడు కళ్యాణ్. సురేఖ చేతులు నలుపుకుంటూ, నేను ఒక విషయం మీతో చెప్పాలి అని చిన్నగా అంది. నా దగ్గర నీకు ఇంత ఇబ్బంది ఏంటి రేఖ, పర్వాలేదు ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పు అని భరోసా ఇచ్చాడు కళ్యాణ్. మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమని నాకు తెలుసు, కానీ పిల్లల కోసం మీరు నాతో ఏదైనా అంటూ చెప్పలేక ఆగిపోయిన సురేఖను చూసి నవ్వి, ఈ పిల్లలే మన పిల్లలు,
ఇంకా నీ డౌట్ ఏంటో చెప్పు అని కళ్యాణ్ అనగానే, నేను మీతో పెళ్ళికి పిల్లల కోసమే ఒప్పుకుంటున్నాను. కానీ మన మధ్య ఏ విధమైన ఫిజికల్ రిలేషన్ ఉండదు. అలా మీకు ఇష్టమైతేనే నేను ఈ పెళ్ళికి ఓకే అంటానంటూ తల దించేసింది సురేఖ. కళ్యాణ్ నవ్వుతూ, సరే ఇంకా అని అడగగానే సురేఖ విస్మయంగా చూసింది అతని వైపు. ఆమె మనసులో ఇప్పటిదాకా తను ఇలా చెప్తే అతను కాస్తైనా డిసప్పాయింట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అతను ఆ విషయం నార్మల్గా తీసుకోవడం ఆమెకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. కళ్యాణ్ ఆమె ఆలోచనలని అంచనా వేస్తూ, చూడు రేఖ, నేను నిన్ను ప్రేమించాను. ఫిజికల్ రిలేషన్నే కావాలంటే దానికి పెళ్ళవసరం లేదని నా అభిప్రాయం. నువ్వు భయపడేలా నేను ఎప్పుడూ నడుచుకోను. నన్ను ట్రస్ట్ చేయి అంటూ సురేఖ చేయి పట్టుకుని మాటిస్తూ, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మి నా చేతినందుకో. మన పిల్లలకి అమ్మా నాన్నగా మారి వాళ్ళకే లోటు లేకుండా చూసుకుందాం. అమ్మా నాన్నలకు కూడా ఏ అభ్యంతరమూ లేదు. ఈ పిల్లల్ని వాళ్ళ మనవడు మనవరాలిగా ఓన్ చేసుకుని ప్రేమగా చూస్తారు. అందుకు నాది హామీ అంటూ ప్రామిస్ చేశాడు కళ్యాణ్. సురేఖ సంతోషంగా కంటతడి పెడుతూ, మీకు నేను తగిన దానినా అని నాకే అనుమానం కలిగేంత మంచితనం చూపిస్తూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అంది. ఇందులో మంచితనమే ఉంది? నేను ప్రేమించిన నాకు నీ నుండి వచ్చిన పిల్లల్ని ప్రేమించడం గొప్ప విషయమా అంటూ నవ్వి, నువ్వు అనవసరమైన అపోహలు వదిలేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను అమ్మకు విషయం చెప్తాను. మంచి రోజు చూసి మనం మ్యారేజ్ చేసుకుందామని సంతోషంగా చెప్పాడు కళ్యాణ్. సురేఖ ఇబ్బందిగా, మీకు ఇంకో విషయం చెప్పాలి అనగానే కళ్యాణ్ నవ్వుతూ, చెప్పు రేఖ అన్నాడు. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము అని అడగగానే, సరే ఇంకా ఏమైనా ఉన్నాయా అని నవ్వుతూ అడిగాడు కళ్యాణ్. అంతే అంది సురేఖ. ఓకే, నేను రుద్రతో మాట్లాడినా అని సౌమ్యంగా అతను అడిగాడు. సరే అని తలూపింది సురేఖ. టేక్ కేర్ అంటూ లేచి సురేఖ నుదుటిన ముద్దు పెట్టి నవ్వుతూ, నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు రేఖ. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనిక ఆఫీస్కి వెళ్ళాలి, బాయ్ రా అన్నాడు. అని తల ఊపి అతని వైపు చూసింది ఆమె. నవ్వుతూ బయటకు వచ్చిన కళ్యాణ్కి అప్పుడే రుద్ర ఎదురుగా వచ్చాడు. అతని ఫేస్ చూడగానే విషయం అర్థమై రండి అంటూ తన రూమ్కి తీసుకుని వెళ్ళిన రుద్ర, అక్క ఏమడిగిందో నాకు తెలీదు, కానీ అక్క విష్ తీర్చడం నా బాధ్యత. అందుకే అడుగుతున్నాను, అక్క ఏమడిగిందో చెప్పండి అని రుద్ర అడిగాడు. సురేఖ తమ పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో కావాలని అడిగిన విషయం చెప్పిన కళ్యాణ్ తమ పర్సనల్ విషయాలని దాచేశాడు. అంతేనా అని రుద్ర సూటిగా అడగగా, తను పిల్లల గురించి కాస్త డౌట్ పడుతుంటే మా అమ్మ నాన్న కూడా వాళ్ళని మనవళ్ళుగా యాక్సెప్ట్ చేస్తారని భరోసా ఇచ్చాను రుద్ర. అంతే, ఇంకేం లేదు. ఉంటే నీకు చెప్పనా అని కళ్యాణ్ అన్నాడు. ఓకే అని తల ఊపి, అవును, పిల్లలకి మీరు ఇవ్వాలనుకున్న షేర్స్ విషయం అక్కతో చెప్పలేదా మీరు అని అడిగాడు రుద్ర. లేదు రుద్ర, మీ అక్క విషయం నీకు తెలిసిందే కదా. ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా వద్దని గొడవ చేస్తుంది. నేను నిదానంగా తనకి చెప్పి ఒప్పిస్తానన్నాడు కళ్యాణ్. మంచి పని చేశారు. పంతులు గారిని మంచి రోజేదో కనుక్కున్నాక ఫోన్ చేస్తాను కళ్యాణ్ గారు. ఆ రోజు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నాడు రుద్ర. సరే రుద్ర, ఇక నేను బయలుదేరుతానన్నాడు కళ్యాణ్. రుద్ర అతన్ని లంచ్ చేయమన్నా సరే ఇప్పుడే వద్దని ఆఫీస్కి వెళ్ళిపోయాడు కళ్యాణ్. శివానీతో పాటు ప్రతాప్ గారికి కూడా సురేఖ పెళ్లి ఒప్పుకున్న విషయం చెప్పి, భవానీకి కూడా ఫోన్ చేసి సురేఖ పెళ్లికి ఒప్పుకున్న విషయం చెప్పి తొందరగా తిరిగి రమ్మని చెప్పాడు రుద్ర. ఆవిడ కూడా సంతోషంగా తిరిగి వస్తున్నా అన్నది. పిల్లలకి లంచ్ ఇచ్చి నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని రుద్ర వెళ్తుంటే, స్కూల్ వరకు తను కూడా వస్తానని శివాని అడిగింది రుద్రని. ఏయ్, నువ్వు ఈ టైంలో బయట తిరగడం అంత మంచిది కాదు. నేను వాళ్ళకి ఫీడ్ చేసి వెళ్తాను, కానీ నువ్వు ఇంట్లోనే ఉండని రుద్ర చిన్నగా కోప్పడగానే శివాని బుంగమూతి పెట్టి, సరే మీరే తీసుకువెళ్ళండి అంటూ బాక్సులు అందించింది శివాని. మరుసటి రోజు సురేఖని చెకప్ చేయడానికని డాక్టర్ వచ్చింది. ఆమె గాయం దాదాపు నయమవ్వడంతో మచ్చ మానడానికి ఆయింట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ అవసరం లేదని చెప్పింది డాక్టర్. అలాగే డైలీ మెడ కాస్త అటు ఇటు తిప్పమని చిన్న టిప్స్ ఇచ్చి వెళ్ళిందామె.
రుద్ర ఆ రోజు భవానీ వస్తున్నదని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.